Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. One for a start. Ganga Goya. Ya, hoy. Un eloto. One for a start. Ganga Goya. Ya, hoy. Un eloto. One for a start. Ganga Goya. Ya, hoy. Un eloto. One for a start. రిజర్వాయర్ భూ నిర్వాసిత రైతులు ఎడ్ల బండతో కలెక్టరేట్ కు బయలుదేరారు. దీంతో వారిని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. అనంతరం రైతుల ఆందోళనతో కొన్ని ఎడ్ల బండ్ల ర్యాలీకి పోలీసులు అనుమతిచ్చారు. 4 ఏళ్లు గడిచిన అధికారులు పరిహారం ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మరింత సమాచారం అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. ఆ తరంగిణి ఏదైతే పీపల్కోటి రిజర్వాయర్ కి సంబంధించినటువంటి భూ నిర్వాసితులు వాళ్ళందరూ కూడా గత 5 ఇయర్స్ నుంచి 5 ఏళ్ల నుంచి ఏదైతే అప్పుడు ఈ కలెక్టర్ అంటే ఈ పిప్పలకోటి రిజర్వాయర్ లో భూములు కోల్పోయినటువంటి ఒక నిర్వాసితులకు అప్పటి కలెక్టర్ గా ఉన్నటువంటి ఒక దివ్యరాజన్ ఎకరానికి 8 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామన్నటువంటి ఒక హామీ మేరకు వాళ్ళంతా కూడా తమ భూములు రిజర్వాయర్ కి సమర్పించినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత అంటే 5 ఏళ్ల తర్వాత అప్పుడు ఇప్పుడు అంటూ ఇప్పటి వరకు కూడా వాళ్ళకు ఎవరైతే దాదాపు 1000 ఎకరాల్లో 130 మంది నిర్వాసితులు ఉన్నారో వాళ్ళంతా కూడా భూములు కోల్పోయారు. అయితే అప్పటి నుంచి వాళ్ళకి ఏ ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం అందలేనట్టుగా రైతులు ఆరోపిస్తూ చెప్తున్నారు. అయితే అంటే ఆ 5 ఇయర్స్ నుంచి కూడా జిల్లా అధికారులకు ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా ఏ ఒక్కరు కూడా తమ మొర ఆలకించలేదని, తర్వాత తమకు కావాల్సినటువంటి నష్టపరిహారం చెల్లించలేదని చెప్పేసి రైతులందరూ కూడా గత 6 రోజులుగా ఏదైతే పిప్పలకాటి రిజర్వాయర్ దగ్గర టెంట్ వేసుకుని ధర్నా చేస్తున్నప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి రైతులు ఈ రోజు వాళ్ళ ఆందోళన మరింత ఉధృతం చేసే దిశగా ఎడ్ల బండ్ల పైన దాదాపుగా ఒక 15-20 ఎడ్ల బండ్లు కట్టుకొని ఆ ఎడ్ల బండ్ల పైన రైతులందరూ కూడా ధర్నాగా పాదయాత్ర చేసుకుంటూ అక్కడి నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. అయితే దారిలో అయితే మన ఆర్టీ ఆఫీస్ దగ్గర పోలీసు అధికారులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఆ తర్వాత అక్కడ కాస్త ఈ పోలీసులు అడ్డుకోవడం, వాళ్ళు ముందుకు రావడం, ఈ ఇద్దరి మధ్య కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత ఆ పోలీసులు వాళ్ళ కేవలం 2 బళ్ళు కొంతమంది మాత్రమే కలెక్టరేట్ లోకి అనుమతించడంతో వాళ్ళంతా కూడా కలెక్టరేట్ లోకి వచ్చి తమ సమస్యలు విన్నవించుకున్నారు. ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఏదైతున్నదో అంటే అప్పుడు కలెక్టర్ చెప్పిన ప్రకారంగా ఎకరానికి 8 లక్షలు కాదు, అంటే ప్రజెంట్ భూమి విలువ అంటే అది గత 5 సంవత్సరాల మాట కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి ఒక డిమాండ్ మేరకు ఎకరానికి 20 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించే విధంగా చేయాలి. ఆ తర్వాత దళిత బంధు కింద అంటే ఏదైతే 3 ఎకరాల భూమి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని, తర్వాత ప్రతి ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి 3 ప్రధాన డిమాండ్లు, అంటే ఎకరానికి 20 లక్షలు, తర్వాత 3 ఎకరాల భూమి, తర్వాత ఒక ఇంటికో ఉద్యోగం, ఈ 3 ప్రధాన డిమాండ్లు నెరవేరిస్తేనే తమ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి పిప్పలకోటి భీంపూర్ మండలం పిప్పలకోటి రైతులైతే ధర్నాకు దిగారు. తరంగిణి. ఓకే సత్యనారాయణ, థ్యాంక్ యూ.